అందరు నమస్తే. నేను ఒక స్పెషల్ రాజేంద్ర నగర్ ఏరియాకి వచ్చిన. కింద రోడ్ చూడండి, చాలా కొత్త రోడ్డు. బహుశా ఇది చూసి ఎక్కడనో జిహెచ్ఎంసీ ఫుల్ డెవలప్మెంట్లో ఉన్నది అక్కడ చూపించడానికి పోయిన అనుకున్నారు. దానికోసం రాలేదు. ఈ రోడ్ వేసింది చాలా విచిత్రం. జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు హైదరాబాద్లో చాలా కాలనీలు రోడ్లే లేవు, ట్యాక్సులు లక్షల ట్యాక్సులు కడుతున్నా కూడా రోడ్లు వేయరు. సేమ్ టైం మొన్న వానకు గుంతలు పడితే కనీసం ఆ గుంతలు కూడా కూర్చోలేదు జిహెచ్ఎంసీ వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం మొత్తం బ్లాక్ రోడ్ వేసి పడేసిండ్రు. చూస్తే ఈ పక్క పెద్ద కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్ ఎవరిదో కాదు, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన చిన్న కొడుకు అరుణ్, పెద్ద కొడుకు వరుణ్ సంబంధించిన కన్స్ట్రక్షన్. ఇదంతా కూడా కమర్షియల్ డెవలప్మెంట్కి తీసుకొని ప్రాజెక్ట్ కడతారు. ఈ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా చాలా పని ఉంది. బట్ రోడ్ మాత్రం వేసి పడేసిండ్రు. అసలు పెద్ద పెద్ద కాలనీలలో పెద్ద పెద్ద ఇండ్లు అపార్ట్మెంట్లు ఉన్న దగ్గర కూడా కనీసం 5-6 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కాలనీలు ఏర్పడి 10-15 ఏళ్ళు అయినా కూడా కనీసం రోడ్డు కూడా వేయలే. వాళ్ళంతా జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు అప్లికేషన్ పెట్టుకొని మొత్తుకొని వదిలేసారు. అయినా సరే రోడ్లు వేయలే. ఈడ మాత్రం రోడ్ వేసిండ్రు. ఇది ఒక పెద్ద కిరికిరి. మళ్ళీ ఈ రోడ్లో కూడా పెద్ద కిరికిరి. దీని మీద చాలా పక్క వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఏమని, అసలు ఈ రోడ్ 20 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్ ఎట్లా వేసిండ్రు అని. ఈ 20 ఫీట్ రోడ్లో ఇంత పెద్ద అపార్ట్మెంట్కు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రో కూడా తెలియదు. 2 years బ్యాక్ వచ్చిందని చెప్తున్నారు పర్మిషన్. కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి అన్న, నేను ల్యాండ్ ఓనర్ని. ఇక్కడ ఈ పక్కది ఈ పక్క ల్యాండ్ మాది. ఏంది మీ ఆబ్జెక్షన్ ఏంది ఇక్కడ 40 ఫీట్ రోడ్ మీద? యాక్చువల్లీ లాస్ట్ 3 days నుంచి అసలు ఇక్కడ రోడ్ లేదు. మీకు వీడియోస్ కానీ ఫోటోగ్రాఫ్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. రోడ్ లేదు అసలు. మట్టి కుప్పలు, నా ఎత్తు మట్టి కుప్పలు, నా ఎత్తు గుంతలు లోపలికి. ఇదంతాను వాళ్ళకి ఒకటి ఆలోచన. వాళ్ళకి ఇటు పక్క ఒక బిల్డింగ్ కడుతున్నారు వాళ్ళు. ఆ కింద ఒక 4 acres ల్యాండ్ డెవలప్మెంట్కి తీసుకున్నారు. పక్కనోడు దాంట్లోకేని రోడ్డు తీసుకుపోయే ఆలోచనే వాళ్ళకి. అంటే ఒక ప్రైవేట్ ల్యాండ్లకేని వాళ్ళకి ఎటువంటి సెటిల్మెంట్ చేయకుండా, కంపెన్సేషన్ చేయకుండా, నోటీస్ అట్లీస్ట్ ఇంకిత జ్ఞానం నోటీస్ సర్వ్ చేయకుండా వాళ్ళు రోడ్ వేసుకొని పోయారు. బ్లాక్ టాప్ రోడ్ వాళ్ళు ప్రతిపాదించడానికి రీజన్ ఏంటంటే ది ఫాస్టెస్ట్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్. నేను కూడా సివిల్ ఇంజనీర్నే. ది ఫాస్టెస్ట్ వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ బ్లాక్ టాప్లోనే అవుతుంది. మీకు సీసీ రోడ్ వేయాలంటే కనీసమైన ఇట్ టేక్స్ అరౌండ్ 20 days ఫర్ క్యూరింగ్ అండ్ కటింగ్ ఆఫ్ ద డెబ్రిస్. ఇప్పుడు దీనికి డెబ్రిస్ కటింగ్ ఉండదు, క్యూరింగ్ ఉండదు, ఏముండదు. ఇట్లా వేసేసి కింద దానికి పర్మిషన్ తీసుకుందామని చెప్పి కింద వాళ్ళ వెంచర్ కోసం ఈ రోడ్ అప్రోచ్ రోడ్ వాటికి పర్మిషన్ తీసుకుందామని. ఏ టైంలో ఉదయం పూట వేసిండ్రా, రాత్రి పూట వేసిండ్రు? ఇది మీకు 4 days మార్నింగ్ నైట్ వర్క్ నడిచింది. మార్నింగ్ నైట్ ఎట్లా నడిచింది అంటే మొత్తము 3 నుంచి 4 డిపార్ట్మెంట్లు. మెయిన్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇలా జోనల్ కమిషనర్ గారు హెడ్ చేసారు దీని మొత్తాన్ని. జోనల్ కమిషనర్ గారి కింద డీసీ గారు, వాళ్ళ కింద టౌన్ ప్లానింగ్ యంత్రాంగం మొత్తం. టౌన్ ప్లానింగ్లో ఉన్న సెక్షన్ ఆఫీసర్లు కానీ, వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు కానీ, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డిఈలు, ఈఈలు, వాళ్ళు కాకుండా ఏసీపీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, ఒకరిద్దరు కాదు, మొత్తం వాళ్ళకున్న యంత్రాంగము వాళ్ళ పవర్ని చాలా మంచిగా మిస్యూజ్ చేసుకున్నారు వాళ్ళు. జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళ కొడుకు కోసం అని పవర్ని చాలా బ్యూటిఫుల్గా మిస్యూజ్ చేసుకున్నారు. అంటే మాలాంటి యువతకు ఆయన నేర్పిస్తుంది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మీరు పాలిటిక్స్లోకి వస్తే ఈ విధంగా పవర్ మిస్యూజ్ చేసుకుని ఏమైనా వేయొచ్చు అని నేర్పించింది నాకు ఆయన. అంటే ఈ విధంగా మాకే ఇంత ఇబ్బంది క్రియేట్ చేస్తే మేము ఇప్పుడు ఎట్లయింది ఇది 20 ఫీట్ రోడ్డు? 20 ఫీట్ రోడ్లో పర్మిషన్ ఎట్లా వచ్చింది 2 years బ్యాక్? అపార్ట్మెంట్ 2 years బ్యాక్ పర్మిషన్ ఎట్లా వచ్చింది అనేది కూడా మాకు తెలియదు. టౌన్ ప్లానింగ్ కూడా ఎట్లా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. వాళ్ళ సెట్ బ్యాక్స్ అండ్ రూల్స్ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు నడితే ఇంకా బాగా చెప్తారు. ఇంకోటి, వాళ్ళ ఎంట్రన్స్ గేట్ ఇక్కడ ఉంది. వాళ్ళ ఎంట్రన్స్ గేట్ ఇది. వాళ్ళు పర్మిషన్ మొన్నటి వరకు ఆ ముందు నుంచి తెచ్చుకున్నట్టున్నారు పర్మిషన్. ఆ పక్కన ప్రశాంత విలాస్ పక్క నుండి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నట్టు అనిపిస్తుంది యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇప్పుడున్న పరిస్థితులకు ఏమవుతుందంటే ఈ 20 feet రోడ్డు వితౌట్ ఎనీ కంపెన్సేషన్ ఆర్ సెటిల్మెంట్ ఆర్ ఎనీ నోటీస్ టు ద ల్యాండ్ ఓనర్ 40 feet రోడ్ వేసేసారు. అంటే 20 feet వాళ్ళు ఇచ్చారు, 20 feet మా దాంట్లో తీసేసుకున్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళు అనుకున్న విధంగా రోడ్లు వేసేసారు ఇప్పుడు ఆల్రెడీ. వాళ్ళకి ఏంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒకటి, ఆ ప్రాజెక్ట్ రెండింటికి ఉపయోగపడుతుందని. రెండింటికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ మేజర్ థింగ్ ఏంటంటే ఈ బిల్డింగ్ ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుందో, ఓసీ రాకపోతుందో, రేపు పొద్దున వాళ్ళు అమ్ముకున్నారు ఆల్రెడీ. దీంట్లో చాలా వరకు ఫ్లాట్లు అమ్మేసుకున్నారు. ఆ కస్టమర్లకు సమాధానం ఏం చెప్పుకోవాలని చెప్పి అక్కడ ఏదైతే వాళ్ళ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఒకటే గేట్ ఉంది వాళ్ళకి. ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్ దగ్గర 40 feet రోడ్ ఉంటేనే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వాలి. టౌన్ ప్లానింగ్ వాళ్ళు అపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి లెక్కకి. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ ఈడ పెట్టిర్రు. మా కంపెన్సేషన్ ఇప్పటికి కూడా ఇవ్వలేదు.
వాళ్ళు ఇది 40 ఫీట్ ఎట్లా కన్సిడర్ చేసి ఇచ్చారు అనేది మాకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇది. మీరు అడగలేదా ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు వచ్చి రోడ్ వేస్తుంటే మా మేము- భూమిలో వేస్తుంటారని? జిహెచ్ఎంసీ ఆఫీసర్లను క్వశ్చన్ చేయడానికి వెళ్ళినాము. వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఒకటే, మీరు ఇంతకుముందు గిఫ్ట్ ఇచ్చేసిన రోడ్డు మేము రోడ్ వేసుకోపోతామని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మీకు కావాలంటే నేను ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గర ఏముంది డాక్యుమెంట్? ఈ భూమి ఇదంతా మీదేనా? మొత్తం ఈ పొడుగు ఈ సొరకంతా కూడా ఈ పక్క మొత్తం మాది. ఉమ్. ఈ మధ్యలో ఒక బిట్ మేము సేల్ చేసినాం ఒకరికి. ఉమ్. మేము యాక్చువల్లీ ఇలాంటి పట్టదారులం. ఉమ్. పట్టదారులం అంటే మేము 1950s నుంచి కూడా మా తాతలు ముత్తాతల దగ్గర నుంచి మాకు వస్తున్న ప్రాపర్టీ ఇది. ఉమ్. మేము మధ్యలో ఎవరో కొన్న ప్రాపర్టీ కాదు ఇది. ఉమ్. మీరు ఇందులో చూసినట్టయితే ఉమ్. 2017లో ఉమ్. బిలోడ్ బిల్డర్ జూపల్లి వరుణ్ ఉమ్. బిలోడ్ బిల్డర్ జూపల్లి వరుణ్ విత్ ద ల్యాండ్ ఓనర్ వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ఏంటంటే 20 ఫీట్ రోడ్, 20 ఫీట్ వైడ్ రోడ్ వాళ్ళ దాంట్లోకి తీసుకొస్తారంట. 20 ఫీట్ వైడ్ రోడ్ నా దాంట్లోకి తీసుకోపోతారంట. ఇప్పుడు చేసిన అగ్రిమెంట్ అది ఇది 2017. మీకు డాక్యుమెంట్ నెంబర్తో సహా ఇస్తాను. ఉమ్. కావాలంటే మీ సేవలో 600 రూపాయలు కడితే మీకు ఇస్తారు. మీ ల్యాండ్ ఎవరికి గిఫ్ట్ ఇది 2017. అప్పుడు మా ల్యాండ్ ఎవరు నేను గిఫ్ట్ ఇవ్వలేదు, అది ఎవరు సంబంధం లేదు. డాక్యుమెంట్ నెంబర్ ఇక్కడ ఉందండి. 3497 ఆఫ్ 2017, డేటెడ్ 27 ఆఫ్ ఏప్రిల్ 2017. వాళ్ళు ఈ విధంగా పక్కనోటి దాంట్లోకి తీసుకుపోతా అని చెప్పి ఇచ్చినారు. అంటే వాళ్ళు అప్పటి నుంచే పన్నాగం బంది నాకు చెప్పింది ఏంటంటే ఇది మాస్టర్ ప్లాన్లో ఉంది, డెఫినెట్లీ మీరు జిహెచ్ఎంసీకి ఈ 20 ఫీట్లు ఎప్పుడు ఇచ్చారు గిఫ్ట్? మేము గిఫ్ట్ డిసెంబర్ 2022లో ఇచ్చినాం. మేము 2017 రాసుకున్నారు కదా వాళ్ళు. 2017 వాళ్ళు మాకన్నా ముందే 5.5 years ముందే రాసుకున్నారు. ఎట్లా రాసిండ్రు? మీ ప్రమేయం లేకుండా రాసిండ్రా? మా ప్రమేయం లేకుండానే రాసిరు వాళ్ళు. ఉమ్. మా ఎటువంటి ప్రమేయం లేకుండా రాసిరు. ఇంకోటి ఏ సందర్భంలో మీరు జిహెచ్ఎంసీకి 20 ఫీట్ రోడ్ గిఫ్ట్ ఇచ్చారు? మేము వాళ్ళు మాస్టర్ ప్లాన్లో ఉందన్నప్పుడు మేము కూడా మాస్టర్ ప్లాన్ ఉంది కదా, ఎట్లా మా పక్కన వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పి మేము ఇచ్చినాం. మమ్మల్ని ఫ్రాడ్లెన్స్ గురి చేసిరు, మిస్లీడ్ చేసిరు అనేది మాకు మే 2024లో తెలిసింది ఈ విషయం. మే 2024 జరగడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు మీకు చూపించాను కదా డాక్యుమెంట్స్ అని, ఆ డాక్యుమెంట్స్లో ఉందన్నమాట మొత్తం. 2017లో వాళ్ళు ఏదైతే పన్నాగం బందిరో ఏది మన రోడ్డు తీసుకుపోవడానికి ఇది వాళ్ళు 2017లో వేసేది పక్కన దాంట్లో రోడ్డు తీసుకుపోవాలని చెప్పి. ఇది మాకు మేము చెప్పుల రంగా జిహెచ్ఎంసీ తిరిగినాం. మాకు టీడీఆర్ ఇవ్వండి, కంపెన్సేట్ చేయమని మేము చెప్పుల రంగా తిరిగినాం హెడ్ ఆఫీస్కి. ఎన్నిసార్లు తిరిగినా కూడా వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. 2 సార్లు పోస్టల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఒకసారి ఫిజికల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇది అక్నాలజ్మెంట్ నెంబర్ అండి. మీకు వెనకాల మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ 2 పేపర్స్ ఉంటుంది. ఇది కూడా మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇది చూడొచ్చు మీరు క్లియర్గా. ఇది మా పోస్టల్ రిప్రజెంటేషన్ అక్నాలజ్మెంట్స్. వీటికి ఎటువంటి రిప్లై లేదు. అట్లీస్ట్ రోడ్ వేస్తున్నప్పుడైనా సరే మాకు మినిమం ఒక నోటీస్ సర్వ్ చేయాలి. కాదు శ్రీకాంత్ రెడ్డి గారు, ఇక్కడ రోడ్ వేసిండ్రు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు అందరూ ఎందుకు వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు అందరూ ఎందుకు వచ్చిండ్రు? అసలు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎందుకు వచ్చిర్రు, జోనల్ గారు ఎందుకు వచ్చిర్రు, పోలీస్ వాళ్ళని మీరు కావాలంటే ఇప్పుడు కూడా చూడొచ్చు. అటు పక్కన పోలీస్ వాళ్ళు ఏదో ఇక్కడ కర్ఫ్యూ అవుతున్నట్టు, ఏదో పెద్ద ఏందది మన వాళ్ళకేదో ఎలక్షన్ డ్యూటీ ఉన్నట్టు, ఎలక్షన్ డ్యూటీలో కూడా ఇంత బుద్ధిగా పనిచేయరు పోలీసు వాళ్ళు. అలాంటిది ఒక ప్రైవేట్ ల్యాండ్లకి దౌర్జన్యంగా సండే రోజు మీరు పుష్ప సినిమా చూసుంటారండి. పార్ట్ 1 పుష్ప సినిమాలో ఎట్లయితే బండ్లు నడుస్తాయో, జేసీబీలు 5-6 జేసీబీలు, ఓ 10-20 టిప్పర్లు, పోలీసు వాళ్ళు, అది ఒక డిఫరెంట్ వేళ ఈ రోడ్ని లే చేసారు. భయభ్రాంతులకు గురి చేసుకుంటూ లే చేసారు. ఇది మేము ఒక 4 days ముందున చిత్రం ఇట్లా ఉండే డంపింగ్ అంతా చేస్తున్నారు. మేము ప్రతి న్యూస్ పేపర్ కూడా ఇచ్చినాము. ఇదంతా ఇప్పుడు ఒక 3-4 days బ్యాక్ అయిందా? 3-4 days బ్యాక్ నుంచే జరిగిందండి. ఇదంతా 3-4 days బ్యాక్ నుంచే జరిగింది. యుద్ధ ప్రతిపాదికన ఈ రోడ్ మొత్తం లే చేసేసారండి. యుద్ధ ప్రతిపాదికన అంటే ఎట్లా అంటే రేపు పొద్దున ఏదో వార్ అవుతుందో, లేకపోతే ఏదైనా రన్వే ఏదైనా ఫ్లైట్ టేకాఫ్ చేయాలన్నట్టు. మీరు చూస్తే సేమ్ రన్వే లేకుంటుంది మా రోడ్. ఇది రన్వేలు కూడా ఇంత ముద్దుగా లేవు. శంషారిపూర్లో మనం పోయినుంటే ఇంత బాగాలేవు, రన్వేలు కూడా ఇంత బాగాలేవు. చాలా ఎట్లా అంటే అంత సూపర్గా చేశారు. ఇదే విధంగా మా కాన్స్టిట్యున్సీలో ఎన్నో కాలనీలు 25 years నుండి కాలనీలు ఫామ్ అయినవి ఉన్నాయి. అక్కడ ఎన్నో రోడ్లు వర్షాలకి గుంతలు పడి ఆర్ఎల్స్ రోడ్లే ఎన్నో ఉన్నాయి. అక్కడ వేసిన పబ్లిక్ ఖుషి అవుతుండే. ఇక్కడ కింద అట్లీస్ట్ ఒక్క ఇల్లు కూడా లేదండి కిందికి.
మీరు ఇంత పెద్ద రోడ్డు 40 ఫీట్ల కానీ రోడ్డు 40 ఫీట్ రోడ్ వేసిరు. ఇది ఎవరి కోసం వేసిరు, ఎందుకు వేసిరు, అసలు పోలీస్ యంత్రాంగం ఎందుకు పనిచేసింది, అసలు పోలీసు వాళ్ళు ఒక గవర్నమెంట్ వర్క్ చేసేటప్పుడు ఎందుకు వస్తారు, సిఏ గారు ఎందుకు వచ్చారు, ఎస్ఏ గారు ఎందుకు వచ్చారు, అసలు ఏసీపీ గారు ఎందుకు వచ్చారు సైడ్కి, జోనల్ కమిషనర్ గారు ఎందుకు వస్తారు, అసలు వీళ్ళు అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు వీరు ఎవరికి. అపాయింట్మెంట్లు వీళ్ళు దొరకాలంటేనే మనం బయట ఆఫీస్లో ఉంటే 4 అవర్స్ 5 అవర్స్ నిలబడాలి. మీరు జూపల్ కృష్ణారావును ఏమైనా కలిసే ప్రయత్నం చేయలేదా? మినిస్టర్ కదా ఆయన కొడుకే కదా ఈయన. వాళ్ళు ఫ్రాడ్ చేశారు. వాళ్ళు మినిస్టర్ స్థాయిలో ఉండే కాబట్టి మనకు వాళ్ళకి రీచ్ అవ్వలేము కదా. వాళ్ళు రీచ్ అవ్వలేనంత బిజీలో ఉన్నారండి వాళ్ళు. ఓకే. వాళ్ళు చేయాలంటే చేసేసి షాడోలో ఉండి అందరితోని ఇట్లా మిస్లీడింగ్ చేస్తూ ఇవన్నీ పనులు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏమన్నారు ఇక్కడ రోడ్డుకు ఏనికి వచ్చిన వాళ్ళు? జిహెచ్ఎంసీ ఆఫీస్ వాళ్ళు ఏమంటారంటే మాకు వర్క్ ఆర్డర్ ఉంది, మేము వేస్తాం సార్, ఒకవేళ మళ్ళీ ఏమన్నా మాకు వర్క్ ఆర్డర్ ఉందని చెప్పి అది కూడా ఏదో అంత ప్రాపర్గా ఆన్సర్ ఇస్తలేరు, క్వశ్చన్ టు అంటే ఆన్సర్ ఇంకోటి ఇవ్వట్లేదు. అండి, ఇప్పుడు వర్క్ ఆర్డర్ వాళ్ళు తీసుకొచ్చారు. నేను వర్క్ ఆర్డర్ స్టడీ చేసిన. వర్క్ ఆర్డర్ ఎట్లుందంటే అందులో ఏఈ గారు సైన్ లేదు, ఈ లేదు, డి సైన్ లేదు. మళ్ళీ మీకు అందులో కింద నంబర్ వేస్తారు. ఆ నంబర్ వేసి మీకు వర్క్ ఆర్డర్ నంబర్ కింద వాళ్ళ సీల్ ఉంటుంది. ఆ సీల్ లేదు, ఏం లేదు. దట్స్ ఎ వేగ్ వర్క్ ఆర్డర్ విచ్ ఈస్ నాట్ ఎవర్ ఇష్యూ టు ఎనీ వన్ ఇన్ ద హిస్టరీ. హిస్టరీలో ఇష్యూ ఎవరు కూడా ఇష్యూ చేయని వర్క్ ఆర్డర్ వాళ్ళు ఇష్యూ చేసిరు వాళ్ళకి. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? లేకపోతే ఇది ఏమన్నా కోర్టుకి ఏమన్నా పోయినరా? మేము కోర్టుకు ఆల్రెడీ వెళ్ళినాము. జడ్జి గారికి మేము ప్లీడ్ చేసినాము. మాకు కావాల్సింది ఒకటి, మా ల్యాండ్ మాకు కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి. ఎట్లయితే వాళ్ళు రోడ్ వేసిరో గవర్నమెంట్కు మీరు గిఫ్ట్ ఇచ్చిన భూమి మళ్ళీ వస్తుందా, వాపస్ అవుతుందా? గవర్నమెంట్కి మేము గిఫ్ట్ ఇచ్చిన భూమి మాకు వాపస్ కావాలంటే మాకు ఆల్రెడీ మా దగ్గర తగిన ప్రూఫ్స్ ఉన్నాయి. ఫ్రాడ్లెన్స్ గురైనాం మేము. మాస్టర్ ప్లాన్లో ఉందని చెప్పి మాస్టర్ ప్లాన్లో లేదు. మాస్టర్ ప్లాన్ లేదు. మాస్టర్ ప్లాన్లో లేదు. మేము అన్ని ఆల్రెడీ జిహెచ్ఎంసీ నుండి తీసుకొని సర్టిఫికేట్ కాపీలు తీసుకొని ఆల్రెడీ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకోటి అది కాకుండా 20 ఫీట్ రోడ్ ఏదైతే వీళ్ళు తీసుకుపోయినారో మా దాంట్లోకి, ఇది ప్రైవేట్ రోడ్డు. ఇందులో ఎవరికి హక్కు లేదు. ముందు ఫ్రంట్ ఎండ్లోనేమో వైట్ కలర్ జాబ్ చేస్తున్న అందరినీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రెజర్ ఇచ్చేసి వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో పెట్టారు. వాళ్ళు ఏమన్నా అంటే మమ్మల్ని కేసులు బుక్ చేసి మమ్మల్ని జైలు వేయడానికి సకల విధాలుగా ప్రయత్నం చేశారు. రైట్. ఇది ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. ఒకటి అధికార దుర్వినియోగం, రెండవది చీటింగ్. 2017లోనే ఇక్కడ రోడ్డు ఉన్నట్టుగా చూపించేసి ఇక్కడ అంత అగ్రిమెంట్ చేసుకొని తర్వాత 2 ఏళ్ల క్రితమే పర్మిషన్స్ తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర నుంచి అసలు ఈ ఇక్కడ మనం నిలబడ్డ ఈ రోడ్డు జిహెచ్ఎంసీకి గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ కూడా ఏదో మాస్టర్ ప్లాన్లో ఉందని చెప్పి తీసుకున్నారంట. మళ్ళీ తర్వాత క్యాన్సలేషన్ కానీ పెట్టుకుంటే క్యాన్సలేషన్ అయితే లేదు, కోర్టు కూడా పోయింది. కానీ ఇక్కడ అధికార దుర్వినియోగం. మన దగ్గర ఏదైనా నాకు చిన్న మోరి వంగింది అనుకో, వచ్చి క్లీన్ చేయండి అని ఒకరని చెప్తే వారమైనా ఒక్కరు రారు, ఒక్క ఆఫీసర్ కూడా రాడు. కానీ ఇక్కడ మాత్రం 4 రోజులు ఆఫీసర్లు దగ్గరుండి పోలీసులకి ఏం పని లేనట్టు, పోలీసులకు ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కథలు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి పోలీసులు ఏం పని లేదు వచ్చి మాకు రోడ్ వేయించడమే. జూపల్ కృష్ణారావు మినిస్టర్ కాబట్టి, ఆ మినిస్టర్ వాళ్ళ కొడుకు ఇక్కడ అపార్ట్మెంట్ కడుతుంది కాబట్టి, ఆయన ఇంకొక 4 ఎకరాలు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఇక్కడ ఈ అధికారులందరూ కూడా వాలి స్థానికులందరూ భయపడిపించి ల్యాండ్ ఓనర్ను పక్కకు జరిపి ఇదంతా చేసినట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. మరి దీని మీద ఎవరు స్పందిస్తారు? మున్సిపల్ శాఖ మినిస్టర్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకెవరు లేరు. ఆయన దృష్టికి పోయిందా పోలేదా, పోకపోతే ఏం స్పందిస్తారు? అంటే మినిస్టర్లకు అట్లా ఫ్రీడమ్ ఇచ్చేసినారా, మీరు బిజినెస్ చేసుకోపోండి, మీ దానిలోకి వెళ్ళి ప్రైవేట్ ల్యాండ్ కానీ ఏమన్నా కానీ మొత్తం. అసలు ఇట్లాంటి రోడ్లు ఏడుగునే చెప్పు. మన హైదరాబాద్లో మెయిన్ రోడ్లు కూడా ఇట్లా లేవు, ఇంత నున్నగా లేవు, అన్నీ బొక్కలు పడిపోయినాయి. ఆ బొక్కలు ముడిచేతో లేడు. కానీ ఇక్కడ చూస్తేనేమో కొత్తగా అసలు నిజంగానే ఇక్కడ ఏదో పెద్ద రన్వే కట్టినట్టుగా, ఇక్కడ ఏదో వేస్తున్నట్టుగా, ఇక్కడ ఏదో జాతర అవుతున్నట్టుగా మొత్తం ఒక పెద్ద బ్లాక్ ట్యాప్ రోడ్ వేసిండ్రు. ఇది ఒక జూపల్ కృష్ణారావు వాళ్ళ బిజినెస్ కోసం మనం కట్టిన ట్యాక్సులు. మన ఇండ్ల దగ్గర నుంచి మనం ఇంటి ట్యాక్సులు కడతాం కదా, ఆ ట్యాక్సులు పెట్టి మన ఇంట్లో ముందు రోడ్ వెళ్ళే. కానీ ఇక్కడ మాత్రం జనమే లేరు. ఈ అపార్ట్మెంట్స్ ఎప్పుడు పూర్తయితే కూడా తెలియదు, అక్కడ డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు. ఒక ఇల్లు లేదు ఇక్కడ. కానీ ఇంత పెద్ద రోడ్ ఒకసారి చూపించు మహేష్, ఎంత పెద్ద రోడ్ చూడండి. 40 ఫీట్ రోడ్ అంటే ఏంది ఇది తమాషానా? 40 ఫీట్ల రోడ్డుకు బ్యాక్ ట్యాప్ రోడ్ వేసిర్రంటే అసలు ఎంత అధికార దుర్వినియోగం అవుతుంది. మన పైసలు ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, మన పైసలు ఎట్లా వేస్ట్ చేస్తున్నారు, మన పైసలు మనం ఎక్కడ డబ్బులు ఎక్కడ ట్యాక్స్ కడుతున్నామో అక్కడ ఖర్చు పెట్టకుండా ఇట్లా మంత్రుల ఇండ్ల దగ్గర, మంత్రుల బిజినెస్లు చేసే దగ్గర, మంత్రుల ఇట్లా అపార్ట్మెంట్లు కట్టి అమ్మే దగ్గర, వాళ్ళ అపార్ట్మెంట్ అమ్ముడు పోవాలంటే ఇంత పెద్ద రోడ్డు చూపాలి, ఇంత మంచి రోడ్డు చూపాలి. కాబట్టి మనం కట్టిన ట్యాక్సులు ఇదంతా ప్రైవేట్ వాళ్ళు వేసుకుంటారు. జిహెచ్ఎంసీ ఎందుకు వేయాలి? ఆయన దందా అయితే ఆయన చేసుకుంటాడు. కానీ అట్లా కాకుండా మనం కట్టిన డబ్బులతో వేసింది చూడు, ఇది మన డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, ఏం జరుగుతుందో చూద్దాం. ఇది ఇక్కడ ఒక ఆఫీస్ కనిపిస్తుంది. ఇది జూపల్లి కృష్ణారావు వాళ్ళ కొడుకుదే. ఇది కూడా వరుందే. పక్కనే 4 ఎకరాలు
డెవలప్మెంట్కి తీసుకున్నారంట. దానికోసం ప్లస్ ఇక్కడ కడుతున్న అపార్ట్మెంట్ కోసం మనకు అనిపిస్తున్న ఈ రోడ్ అంతా ఇదే. ఈ రోడ్ మొత్తం కూడా సేమ్ హైదరాబాద్ ఇట్లా శనివారం నాడు తెల్లవారుజామున కోర్టుకు పోకుండా అవకాశం లేకుండా కూలుస్తారు రోడ్డు. అట్లా ఇది కూడా మొన్న హాలిడేస్ వరుసగా వచ్చినాయి కదా, హాలిడేస్ వచ్చిన రోజు ఎవరు కోర్టుకు పోయే అవకాశం లేకుండా టకటక వేసుకున్నారు. 3 రోజులు శుక్ర శని ఆది అయిపోయింది. మొత్తం ఇట్లా రోడ్ వేసుకున్నారు. కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా సేమ్ హైడ్రా కూలగొట్టినట్టుగానే ఇక్కడ కూడా వాళ్ళు రోడ్లు వేసుకున్నారు. ఇక వీళ్ళు ఒకవేళ ఈ అపార్ట్మెంట్ ఉంది కదా, ఈ అపార్ట్మెంట్ కనుక ఈ 20 ఫీట్ రోడ్డుకు వీళ్ళు కనుక 40 ఫీట్ రోడ్ చూపించగలిగితే అసలు అపార్ట్మెంట్ పర్మిషన్ రాదు, సన్నగా అయిపోతుంది అపార్ట్మెంట్, రైల్ డబ్బాలకు అయిపోతుంది. కాబట్టి వాళ్ళ దాంట్లో వదులుకోలేక ఇక్కడ అవతల జాగాలో 20 ఫీట్ రోడ్ చూపించి అసలు జిహెచ్ఎంసీని కూడా తప్పుదో పట్టించింది. ఇక్కడ అవసరమైతే హైదరాబాద్ రావచ్చు, రంగనాథ్ గారు రావాలి మీరు కూడా. ఎందుకంటే 20 ఫీట్ రోడ్డును 40 ఫీట్ రోడ్డుగా చూపించి జిహెచ్ఎంసీని తప్పుదో పట్టించి పర్మిషన్ తీసుకున్నారు. చాలా క్లియర్గా కనబడుతుంది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రభుత్వం సమాధానం చెప్తుందా? జూపల్లి కృష్ణారావు సమాధానం చెప్తాడా? జిహెచ్ఎంసీ ఆఫీసర్లు దగ్గరుండి పాపం మన జీతాలు తీసుకునే వాళ్ళు మన పైసలతోనే తీసుకొచ్చి ఇక్కడ రోడ్లు వేసినారు. మంత్రి గారి బిజినెస్ దగ్గర రోడ్లు వేసినారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.